భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన విశాఖపట్నంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం సింహాచలం మరోసారి లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసేందుకు సిద్ధమైపోయింది. ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్న సింహాచల గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. సుమారు 32 కిలోమీటర్ల మేర సింహగిరిని చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తూ జై నరసింహ గోవిందనామ స్మరణలతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ప్రదక్షిణను భక్తులు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేస్తే ఒకసారి భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం కలుగుతుందని సింహాచల దేవస్థాన స్థానాచార్యులు రాజు గోపాలాచార్యులు అన్నారు. అదేవిధంగా పౌర్ణమి రోజున స్వామివారి ఆరాధనా సమయంలో నృసింహస్వామి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఒకసారి గిరి ప్రదక్షిణతో సమానమని, గిరి ప్రదక్షిణ చేయలేని వారు స్వామివారి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని స్థానాచార్యులు స్పష్టం చేశారు. ప్రదక్షిణం అనే సాంప్రదాయం వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్టయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత పౌర్ణమి నాడు గుడి ప్రదక్షిణం చేయాలి. పౌర్ణమి నాడు సుమారు ఆరాధనం ఆరంభమైన తర్వాత 3 గంటలకు ప్రాంతంలో గుడి ప్రదక్షిణం ఆరంభించి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. దీనివలన చతుర్విధ పురుషార్థాలు, ఐహిక ఆముష్మికాలు, ఆత్మీయమైనటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని మనకి ఒక విశ్వాసం. అందుచేత గిరి ప్రదక్షిణం చేయండి. అశక్తులైనటువంటి వాళ్ళు 3 మార్లు గుడి ప్రదక్షిణం చేయండి. చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. శ్రీ వరాహలక్ష్మి నరసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణం రేపు ఆషాఢ. గిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రద్దీ నిర్వహణ, భద్రతా పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకటి వచ్చేసి మా ఫోన్ నంబర్ ఉంది. మీకు ఎటువంటి అపోహలు ఉంటే వెంటనే నాతో కాల్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. నంబర్ 1. నంబర్ 2, సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నంబర్ ఉంది. 7 చిన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయి. ఆ నంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు సంప్రదించవచ్చు. ఇంకొకటి, మేము సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుండి కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం మెసేజెస్ సోషల్ మీడియాలో. ఎవరైనా అపోహలు సృష్టిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారంటే వెంటనే మా తరపున ఇది ఫేక్, ఇది జెన్యున్ అని ఇమీడియట్గా పోస్ట్ చేస్తాం. ఇంకొకటి, పోయిన సంవత్సరం గిరి ప్రదక్షిణ రోజు కొన్ని చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. అందుకే మేము చాలా చోట్ల ఆల్రెడీ హోర్డింగ్స్ పెట్టాము. దొంగలు ఉన్నారు జాగ్రత్త, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మొబైల్ దొంగలు ఉన్నారు జాగ్రత్త.